నమస్కారం. ఈరోజు మనమొక ప్రభుత్వ విధాన పత్రాన్ని పరిశీలిస్తున్నాం. పైకి చూడ్డానికి చాలా సాధారణంగా కనిపిస్తుంది. దీని పేరు ఈ పంట ఎస్ఎంఎస్ ఆధారిత రైతు సమాచార మరియు ధృవీకరణ ప్రక్రియ. కాని ఇందులో ఒక ఆసక్తికరమైన వాగ్దానముంది. కేవలం 3 ఎస్ఎంఎస్ల ద్వారా పంటల నమోదు ప్రక్రియను పూర్తిగా మార్చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మన లక్ష్యమేంటంటే ఇది నిజంగా సాధ్యమేనా? ఈ సరళమైన ఎస్ఎంఎస్ టెక్నాలజీని ప్రభుత్వం ఒక శక్తివంతమైన సాధనంగా ఎలా మలుస్తోందో లోతుగా చూద్దాం. ఈ పత్రం ఒక 3 దశల ప్రక్రియను వివరిస్తోంది. దాన్ని విడమరిచి చర్చిద్దాం. అవును, అంటే ఈ విధానం యొక్క అసలు ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. ఇది కేవలం రైతులకు సమాచారం పంపడం కాదు, అది పైపైన కనిపించేది మాత్రమే. దీని వెనుకున్న అసలు ఆలోచన అధికారికి రైతుకు మధ్య ఉన్న ఆ గ్యాప్ను తొలగించడం. ఇప్పటివరకు ఎలా ఉండేదంటే, పంట నమోదు అనేది ఒక అదృశ్య ప్రక్రియ. అధికారి వస్తారు, ఏదో రాసుకుని వెళ్తారు, ఆ తర్వాత ఏమైందో రైతుకు తెలీదు. ఈ వ్యవస్థ ఆ గోడను బద్దలుగొడుతుందన్నమాట. రైతుకు తన పంట నమోదుపై ఒక రకమైన నియంత్రణ ఇవ్వడం, ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని అక్కడికక్కడే సరిచేసే అవకాశం కల్పించడం. డిజిటల్ క్రాప్ సర్వేలో ఇది చాలా కీలకమైన ముందడుగు. సరే, కేవలం 3 ఎస్ఎంఎస్లతో మొత్తం వ్యవస్థను మార్చేస్తామంటున్నారు. వినడానికి చాలా సింపుల్గా ఉంది. కానీ ఇది నిజంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తుందా? మొదటి అడుగును పరిశీలిద్దాం. అసలు ఈ ప్రయాణం ఎలా మొదలవుతుంది? ఈ పత్రంలో మొదటి దశ పంట నమోదుకు ముందు రైతులకు ముందస్తు సమాచారం అందించడం. అంటే అధికారులు పొలానికి వస్తున్నారని రైతులకు ముందే చెప్పడం. ఇది మొదట ఆర్ఎస్కే అసిస్టెంట్, అంటే రైతు భరోసా కేంద్రం అసిస్టెంట్ ఏ రోజు ఏ పొలాలను చూడాలి అని ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ షెడ్యూల్ను ఒక వెబ్ మాడ్యూల్లో ఎంటర్ చేస్తారు. ఇక్కడే టెక్నాలజీ వస్తుంది. ఆ షెడ్యూల్ నమోదు చేయగానే రైతు ఆధార్తో లింక్ అయిన ఫోన్ నంబర్కు అధికారి వచ్చే 2 రోజుల ముందే సిస్టమ్ ఆటోమేటిక్గా ఒక ఎస్ఎంఎస్ పంపుతుంది. ఈ పంట రబీ 2025-26 మీ గ్రామం కందులూరు, శంఖవరం మండలం, చందుర్తి గ్రామంలో సర్వే నంబర్ 309-4 నందు పంట నమోదు కొరకు మా సిబ్బంది 07-01-2026న వస్తారు. దయచేసి అందుబాటులో ఉండగలరు. వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎంత నిర్దిష్టంగా ఉందో చూడండి. గ్రామం, మండలం, సర్వే నంబర్, తేదీ అన్నీ ఉన్నాయి. రైతు అక్కడే ఉంటే, అయ్యా ఇదే పంట ఇంత విస్తీర్ణంలో వేశాను అని స్వయంగా చెప్పగలడు. ఖచ్చితత్వం పెరుగుతుంది. ఇది అధికారికి, రైతుకు మధ్య ఒక అధికార సమతుల్యతను కూడా సృష్టిస్తుంది. రైతు కేవలం లబ్ధిదారుడు కాదు, ఈ ప్రక్రియలో ఒక చురుకైన భాగస్వామిగా మారుతాడు. సరే, అధికారి వస్తున్నారని తెలిసింది. ఇద్దరూ కలిశారు, పంట వివరాలు నమోదు చేశారు. అంతటితో కథ అయిపోయినట్టేనా? లేక నమోదు తర్వాత రైతు పాత్ర ఇంకా ఉందా? ఇక్కడే రెండో దశ వస్తుంది. పంట నమోదు తరువాత నిర్ధారణ ఎస్ఎంఎస్. అధికారి పొలానికొచ్చి పంట వివరాలను యాప్లో నమోదు చేసి సర్వర్కు అప్లోడ్ చేసిన వెంటనే రైతుకు మరో ఎస్ఎంఎస్ వస్తుంది. అంటే పని పూర్తయిన వెంటనే అప్డేట్. రెండవ ఎస్ఎంఎస్ ఉద్దేశ్యం 2 విధాలుగా ఉంది. 1, మీ పంట నమోదు పూర్తయిందని చెప్పడం. 2, ఆ వివరాలను ఆన్లైన్లో సరిచూసుకోవడానికి లేదా ఫిర్యాదు చేయడానికి ఒక లింక్ ఇవ్వడం. ఈ ఎస్ఎంఎస్ టెంప్లేట్ కూడా చదువుతాను. ఈ పంట రబీ 2025-26 పంట నమోదు వివరాలు https://karshak.ap.gov.in/cropfarmer-rack లింకును సందర్శించండి. వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక్క నిమిషం ఆగండి. అంటే అధికారి నా పొలంలో నిలబడి ఉండగానే నా ఫోన్కు వచ్చిన లింక్ ఓపెన్ చేసి, అయ్యా మీరు నమోదు చేసిన విస్తీర్ణం తప్పు అని అక్కడికక్కడే చెప్పగలనా? ఇది విప్లవాత్మకం కాదా? ఒకవేళ రైతు అందుబాటులో లేకపోతే ఆన్లైన్లో చేసుకోవచ్చు అంటున్నారు. కానీ మన గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యత స్థాయిలు మనకు తెలుసు కదా. ఎంతమంది రైతులు స్వయంగా ఆన్లైన్ పోర్టల్కు వెళ్లి దీన్ని పూర్తి చేయగలరు? దీని గురించేమైనా ఆలోచించారా? ఇక్కడే చివరి అత్యంత కీలకమైన దశకు వస్తున్నాం. భాగం 3, ధృవీకరణ తర్వాత రైతు తుది అంగీకారం. సరే, రైతు అంగీకరించిన తర్వాత లేదా ఫీల్డ్లో ఈ కేవైసీ పూర్తయిన తర్వాత వాళ్లకు తుది నిర్ధారణ ఎస్ఎంఎస్ వస్తుంది. ఇది మూడోది, చివరి ఎస్ఎంఎస్. ఆ టెంప్లెట్ ఇలా ఉంది. ఈ పంట రబీ 2025-26 నందు ధృవీకరించబడిన వివరాలు. బుకింగ్ నంబర్, శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఎస్ఎంఎస్తో మొత్తం ప్రక్రియ ముగిసినట్లేనా? అవును,
ఈ తుది అంగీకారం యొక్క చట్టబద్ధమైన మరియు ఆచరణాత్మక ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. ఈ దశతో ఆ పంట నమోదు రికార్డు అఫీషియల్ అన్నమాట, తిరుగులేనిదిగా మారుతుంది. రైతు అంగీకరించారు కాబట్టి భవిష్యత్తులో నాకు తెలియకుండా నా పేరు మీద తప్పుగా రాశారు అనే వివాదాలకు ఆస్కారం చాలా తక్కువ. ఈ రికార్డు ప్రభుత్వ పథకాలకు, పంట రుణాలకు, పంట బీమా క్లెయిమ్లకు వీటన్నింటికీ ఒక ప్రామాణికమైన ఆధారంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ పత్రంలో ఒక చిన్న నోటుంది. ఈ కేవైసీ పూర్తి చేయని లేదా ఆన్లైన్లో అంగీకరించని రైతుల పరిస్థితి ఏంటి? అవును, ఇది చాలా మంచి ప్రశ్న. చురుగ్గా పాల్గొనని వారి సంగతేంటి? అలాంటి వాళ్లకి సోషల్ ఆడిట్ పూర్తయ్యాక, సీజన్ చివర్లో రికార్డులు ఖరారయ్యాక నిర్ధారణ ఎస్ఎంఎస్ వస్తుంది. అంటే చురుగ్గా పాల్గొనని వాళ్లకు కూడా సిస్టమ్ ఒక ముగింపునిస్తుంది. కానీ అది వెంటనే కాదు, కాస్త ఆలస్యంగా. ఇది ఒక రకంగా మీరు చురుగ్గా పాల్గొంటే మీ రికార్డు వెంటనే ఫైనల్ అవుతుంది, లేదంటే ఆగాల్సుంటుంది అని చెప్పి రైతులను ప్రోత్సహించడం లాంటిది. ఓకే, ఇప్పటివరకు మనం 3 దశలను చూశాం. ఇప్పుడు మొత్తం ప్రక్రియను క్లుప్తంగా సంగ్రహిద్దాం. మొత్తానికి ఇది 3 ఎస్ఎంఎస్ల ద్వారా రైతును పంట నమోదు ప్రక్రియలో ప్రతి అడుగులోనూ భాగస్వామిని చేసే ఒక వ్యవస్థ. 1. ముందస్తు సమాచారం, మేమొస్తున్నాం, సిద్ధంగా ఉండండి అని చెప్పడం. 2. తక్షణ నిర్ధారణ, ఇదిగో మేమిది నమోదు చేశాం, సరిచూసుకోండి అని చెప్పి లింక్ ఇవ్వడం. 3. తుది అంగీకారం, మీరు ఒప్పుకున్నారు, ఇప్పుడిది అధికారికం అని చెప్పి ముగించడం. అయితే ఈ పత్రంలో ఒక ముఖ్యమైన గమనికను హైలైట్ చేశారు. ఈ ఎస్ఎంఎస్లన్నీ యూనిఫైడ్ ఫార్మర్ డేటాబేస్ (యూఎఫ్డీలో) రిజిస్టర్డ్ చేయబడిన మొబైల్